టీమిండియా ఏషియన్ కప్లో ఈసారి ఒక్కసారి కాదు ఒకే మ్యాచ్లో 2 సార్లు గెలిచింది. ఒకసారి పాకిస్తాన్ కంటే ఎక్కువ స్కోర్ చేసి వెంటనే ఏషియా కప్ నుంచి అతన్ని తొలగించాలనేసి పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఒకప్పుడు పాకిస్తాన్ చేసిన దాడులకు పాక్తో చేస్తే యుద్ధమే చేయాలనేసి చాలామంది కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నాడంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా ఇకపై భారత్తో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు గాంధీవం ది ఆరో ఆఫ్ ట్రూత్. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాక్తో మొదటి మ్యాచ్ ఇదే అల్లర్ మ్యాచ్ కూడా అవ్వచ్చు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మ్యాటర్లోకి వెళ్తే మీకు కూడా అనిపిస్తుంది. టీమిండియా ఏషియన్ కప్లో ఈసారి ఒక్కసారి కాదు ఒకే మ్యాచ్లో 2 సార్లు గెలిచింది. ఒకసారి పాకిస్తాన్ కంటే ఎక్కువ స్కోర్ చేసి ఇంకోసారి మ్యాచ్ అయ్యాక హ్యాండ్ షేక్ చేయకుండా గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి భారత గౌరవాన్ని నిలబెట్టారు. ఇదంతా చూస్తున్న మన లెఫ్ట్ వింగ్ మీడియా మాత్రం హ్యాపీగా లేదు. ఎందుకంటే హ్యాండ్ షేక్ అనేది ఒక గుడ్ విల్ గెస్చర్ మాత్రమే. క్రికెట్లో తప్పనిసరిగా హ్యాండ్ షేక్ చేయాలనేసి రూల్ ఎక్కడుందో చూపించండి అని బీసీసీఐ మెంబర్ అన్నారు. ప్రస్తుతం యూఏలో జరుగుతున్న ఏషియా కప్లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లో టీమిండియా ఏకపక్షంగా విజయం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలిచి భారత్ ఈ విజయాన్ని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు అండ్ దాంతోపాటు భారత సాయుధ దళాలకు అంకితం చేసింది. మ్యాచ్లో ఇదొక్కటే హైలైట్ కాదు. మ్యాచ్ అనంతరం భారత యువ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్తో చేతులు కలపకుండా డ్రెస్సింగ్ రూమ్కి నడిచి వెళ్తున్న వీడియోలు ప్రపంచమంతా అందరూ చూస్తూనే ఉన్నారు. గ్రౌండ్లో ఏ ఒక్కరు కూడా హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. కారణం అందరికీ తెలుసు. దీనివల్ల పాకిస్తానీ ప్లేయర్ల ముఖాలు వాడిపోయాయి. ఏడుస్తూ వెళ్ళి పీసీబీకి కంప్లైంట్ చేశారు. పీసీబీ అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఏడుస్తూ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ అంటే ఏసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంది. కానీ దీనికి ధీటుగా బీసీసీఐ హ్యాండ్ షేక్ అనేది ఒక గుడ్ విల్ గెస్చర్ మాత్రమే, క్రికెట్లో తప్పనిసరిగా హ్యాండ్ షేక్ చేయాలనేసే రూల్ ఎక్కడుందో చూపించండి అని బీసీసీఐ మీడియాకి స్పష్టంగా చెప్పేసింది. ఇంకా రూల్ లేకపోతే భారత్ పాకిస్తాన్ ఇలాంటి సంబంధాలు ఉన్న అంటే ఉద్రిక్త సంబంధాలు ఉన్న జట్టుతో చేయి కలపాల్సిన అవసరం కూడా మాకు లేదు అనేసి మన వాళ్ళు స్పష్టంగానే చెప్పేశారు. సమాధానం జీర్ణించుకోలేని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఈ సంఘటనపై మ్యాచ్ రిఫరీని సస్పెండ్ చేయాలని ఎక్స్లో ట్వీట్ చేసింది, అంటే ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎంసీసీ చట్టాలను రిఫరీ అండ్ పైక్రాఫ్ట్ ఉల్లంఘించారు. వెంటనే ఏషియా కప్ నుంచి అతన్ని తొలగించాలనేసి పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ ఎక్స్లో మళ్ళీ ట్వీట్ చేశారు. ఈ ఘటన పాకిస్తాన్ ప్రజలని, మాజీ క్రికెటర్లను, ఇంకా వివిధ వ్యక్తులను, అక్కడి పొలిటీషియన్స్ని గట్టిగా కుదిపేసింది. పాకిస్తాన్ ఓటమితో పాటు భారత ఆటగాళ్లు వేసిన శిక్షతో పాకిస్తాన్ గవర్నమెంట్కి చాలా గట్టిగా బుద్ధి చెప్పింది మన క్రికెట్ టీం. ఇక పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ అయితే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తూ మీ ఆటగాళ్లపై మీరు ఒత్తిడి పెడుతున్నారు, క్రికెట్ని ఎడి తీసుకెళ్తున్నారు, ఇలాంటిది ఎప్పుడు జరగలేదనేసి మ్యాచ్ ముగిసాక వారు చేతులు కలపకుండా వెళ్ళిపోయారంటూ గట్టిగా కెమెరాల ముందు ఏడ్చేశాడు. అంతటితో ఆగకుండా తన్వీర్ అహ్మద్ వెర్రి కలలు కంటూ బీసీసీఐ వాళ్ళు పాకిస్తానీ ఆటగాళ్లతో చేతులు కలపవద్దని నిషేధించారట. ఇంకా ఏం చెప్తున్నాడంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా ఇకపై భారత్తో చేతులు కలపరాదంట. ఇప్పుడు వారిని అవమానించే వంతు మనదే అనేసి పీసీబీకి గట్టిగా ఇతను హింట్స్ ఇచ్చాడు. ఘజ్వాయ్ హింద్ చేస్తాం అంటే భారత్పై యుద్ధం చేసి భారత్ని పాకిస్తాన్లో కలుపుకుంటాము, ఇస్లామిక్ దేశం చేస్తాము అంటూ గతంలో బెదిరింపులు చేసిన షోయబ్ అఖ్తర్ మాత్రం ఇప్పుడు దీన్ని రాజకీయం చేయకండి అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. ఇంకా ఇదంతా ఏడుస్తూ చూస్తున్నా మన లెఫ్టిస్ట్ మీడియా వాళ్ళైతే ఇక భౌభవం అంటూ భారత జట్టుపై మొరుగుతోంది. చూస్తున్నారా మిత్రులారా, ఇలాంటి సమయంలో మన వాళ్ళు ఎవరో, మన దేశ ప్రేమికులు ఎవరో, అవతలి దేశ ప్రేమికులు ఎవరో మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు పాకిస్తాన్ చేసిన దాడులకు పాక్తో చేస్తే యుద్ధమే చేయాలనేసి చాలామంది కోరుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు యుద్ధం చేసినా, మ్యాచ్ ఆడినా ఇలానే ఆడి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టాలి అని జాతీయవాదులు ఇంకా భారత ప్రజలు ఘనంగా దీన్ని నొక్కి చెప్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు కూడా. సో ఏది ఏమైనా భారత్ ఇలానే విజృంభించడం ఖాయమని ప్రపంచానికి అర్థమవుతుంది. భారతీయులందరూ ఇది అర్థం చేసుకోవాలి. మనం భారతీయులమని గర్వపడండి. జై హింద్, జై భారత్.